ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను పలావ్లోని తాజ్ రెస్టారెంట్లో ఉన్నాను. సో తాజ్ రెస్టారెంట్ అనేది మనకి ఇక్కడ నార్త్ పసిఫిక్ ఓషన్లో మనకి ఏషియాకి చాలా దగ్గరలో ఉంది పలావ్ అనే కంట్రీ. సో పలావ్ అనే దేశంలో వెజ్ పలావ్ తినబోతున్నా. పలావ్ అనే దేశంలో వెజ్ పలావ్ తినబోతున్నా. ఇప్పుడు నేను ఇక్కడ లాంగ్ ఐలాండ్ బీచ్ అంటారు, లాంగ్ ఐలాండ్ పార్క్ అంటారు అనమాట. సో ఎక్కడ ఉన్నాను, ఇక్కడ మనకి బ్రిడ్జ్ కింద వాటర్ ఉన్నాయి. ఈ పర్టికులర్ ఐస్ బాక్స్ అనే ప్లేస్ ఎందుకు ఫేమస్ అని అంటే, ముఖ్యంగా పలావ్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా రోడ్ల పైన తాగడానికి అలౌడ్ లేదు. కానీ ఈ ఒక్క స్పాట్లో మాత్రం డ్రింక్ చేసే వాళ్ళకి బియర్లు కానీ లేకపోతే మందు కానీ తెచ్చుకొని తాగడానికి ఇక్కడ అవకాశం ఉందంట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఫోన్పే ఐలాండ్స్లో ఉన్నాను. ఫోన్పే ఈజ్ ఇన్ మైక్రోనేషియా, పార్ట్ ఆఫ్ ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా విచ్ ఇస్ FSM. సో ఫోన్పే ఐలాండ్స్ నుంచి ఐఎమ్ ఫ్లయింగ్ టు కరోర్, పలావ్ అనే దేశానికి వెళ్ళబోతున్నాను. సో పలావ్ ఈజ్ గోన్ బి ద 36th కంట్రీ ఆఫ్ మైన్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ చెక్ ఎలా ఉంది, అక్కడ క్వశ్చన్స్ ఏమేమి అడిగారు, ఇవన్నీ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఇంకో ఓన్లీ 1.5 hour టైం ఉంది. సో వీ నీడ్ టు రష్. అండ్ ఆల్సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, పలావ్కి ఓన్లీ వీక్లీ 1 ఫ్లైట్ మాత్రమే ఉంది. సో ఈరోజు మిస్ అయితే ఇంకో 1 week వరకు ఏం లేదు. సో పలావ్ నుంచి మళ్ళీ ఇమీడియట్లీ నెక్స్ట్ డేనే హ్యావ్ టు గో టు తైపే, ఎందుకంటే అక్కడ కూడా అదే మళ్ళీ వీక్లీ ఓన్లీ 1 ఫ్లైట్. సో అందువల్ల ఖచ్చితంగా మనం ఓన్లీ 1 డేనే అక్కడ స్పెండ్ చేయబోతున్నాం కాబట్టి విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్ టు రెయిన్, బీయింగ్ ఇన్ ద వెటెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మనం అత్యంత వర్షపాతం నమోదయ్యే ఐలాండ్లో ఉన్నాం కాబట్టి ఇక తప్పదు. సో ఈ రెయిన్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. మనం ఇక్కడ నుంచి పలావ్కి బయలుదేరుతున్నాం. పలావ్లో కలుస్తాను. ఫ్రెండ్స్, ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోను రైట్ సైడ్లోను వాటర్ ఉంది. సో బేసిక్లీ ఇది ఒక కాజ్వే అనమాట. ఆల్రెడీ కాజ్వే అంటే చెప్పాను కదా. సో ఒక ఐలాండ్కి ఇంకో ఐలాండ్కి మధ్యలో కలిపేదే కాజ్వే అనమాట. సో ఆ ఐలాండ్, ఫోన్పే ఐలాండ్స్ నుంచి మళ్ళీ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉన్న ఒక చిన్న ఐలాండ్ని కలిపేదే కాజ్వే అనమాట. ఇక్కడ వాటర్ కనిపిస్తుంది. సో ఈ కాజ్వేస్ అనేది మనకి ఐలాండ్స్లో చాలా కామన్ అనమాట. సో అవి బ్రిడ్జెస్ కావు, నేల కాదు, ఒక రోడ్డు లాంటిది, ఒక ఐలాండ్ ఇంకో ఐలాండ్ని కలిపే దారి అనమాట. ఎక్కడ చూసినా కూడా స్టాప్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ FSM అని ఉంది. సో దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకప్పుడు ఎంత దారుణంగా ఉండేది అనేది పరిస్థితి. నౌ ఇట్స్ ఆల్ సెట్. సో అదే ఫోన్పే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో బ్యూటిఫుల్గా ఉంటుంది ఐలాండ్. ఇది ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగా కట్టారు. ఆల్రెడీ మనం ఎంటర్ అయినప్పుడు చూసుకున్నాం కదా. సో ఇప్పుడు మళ్ళీ డిపార్ట్ అయిపోయేటప్పుడు కూడా చూపిస్తున్నాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. ఇది డిపార్చర్స్. సో ఫోన్పే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతానికి ఇమిగ్రేషన్ చెక్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ మార్షల్ ఐలాండ్స్లో ఎలా అయితే ఛార్జ్ చేశారో ఇక్కడ కూడా ఒక $25 పోర్ట్ అథారిటీ వాళ్ళు ఛార్జ్ చేశారు. $25 అనేది ఇక్కడ పోర్ట్ అథారిటీ వాళ్ళు ఎయిర్పోర్ట్ ఫీ అనేది ఛార్జ్ చేస్తున్నారు, ఆన్ టాప్ ఆఫ్ మన ఫ్లైట్ టికెట్ కాకుండా. అండ్ ఈ ఫ్లైట్స్ని జనరల్గా ఐలాండ్ హాపర్స్ అంటారు అనమాట. అంటే ఐలాండ్ హాపర్స్ అంటే ఈ ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి, ఇంకో ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్కి ఇవి ట్రావెల్ చేస్తూ, నౌరు ఎయిర్వేస్ అయితే నౌరుకి వెళ్తుంది, యునైటెడ్ ఎయిర్లైన్స్ అయితే మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోతుంది. హోనోలులు అండ్ హవాయి అండ్ ఐలాండ్స్ నుంచి యూఎస్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా వీళ్ళు ఐలాండ్ హాపర్స్ అంటారు అనమాట. అయితే మన అదృష్టం ఏంటంటే ఇప్పటివరకు ఒక్క ఫ్లైట్ కూడా క్యాన్సిలేషన్ అవ్వడమో లేకపోతే డిలే అవ్వడమో అవ్వలేదు. అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆన్ టైం వెళ్ళినాయి. ఈరోజు యాక్చువల్గా ఇది నౌరు ఎయిర్లైన్స్ మేబీ ఈవినింగ్ కానీ లేకపోతే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందంటే భయపడిపోయా. ఎందుకంటే మనకు పలావ్లో ఉంది ఒకే రోజు. రేపు మళ్ళీ పలావ్కి వెళ్ళి రేపు ఈవినింగే మళ్ళీ పలావ్ నుంచి తైవాన్కి వెళ్ళాలి. సో బట్ లక్కీలీ అది కూడా ఆన్ టైమే వస్తుందంట. ఇంకో 1 hourలో ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్ ఎక్కాక ఎలా ఉందనేది చూపిస్తాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ యాజ్ పర్ ద స్కెడ్యూల్ మనకి. సో ఈరోజు ఇక్కడ నుంచి పలావ్ వెళ్ళి పలావ్లో ఈరోజు నైట్ అండ్ రేపు ఈవినింగ్ 6 వరకు టైం ఉంది. అప్పటి వరకు మనం ఎక్స్ప్లోర్ ఎంత చేయగలమో అది చూసుకొని అక్కడి నుంచి ఐమ్ గోనా గో టు తైవాన్. సీ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇదే మనము వెళ్ళబోతున్న నౌరు ఎయిర్లైన్స్ ఫ్లైట్, ఫ్లయింగ్ ఫ్రమ్ ఫోన్పే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు కరోర్ ఇన్ పలావ్. సో పలావ్కి వెళ్ళబోతున్నాము నౌరు ఎయిర్లైన్స్లో. లోపల ఎలా ఉందనేది మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో నౌరు ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎక్కేసాను. సో లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, నౌరు ఎయిర్లైన్స్
చాలా బాగా సూపర్ సీటింగ్ ఉంది, మంచి కన్వీనియంట్ సీటింగ్, ప్లస్ లెదర్ కానీ లేకపోతే లెగ్ స్పేస్ కానీ సూపర్, చాలా బాగుంది. సో ఫ్లైట్ ఎక్కేసాను, ఇక్కడ నుంచి పలావ్ వెళ్తున్నాను. సో వీటిని ఐలాండ్ హాపర్స్ అంటారు. ఐలాండ్ హాపర్స్ అంటే ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్, ఇంకో ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్. సో ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి పలావ్ వెళ్తుంది, పలావ్ నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్ళి, అక్కడ నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్ళి ఫైనల్లీ ఈవెన్చువల్లీ ఇట్ విల్ రీచ్ హిస్ హోమ్ డెస్టినేషన్ నౌరు. ఇది నౌరు ఎయిర్లైన్స్ అయితే, యునైటెడ్ అయితే యూఎస్కి వెళ్ళిపోతుంది. సో అలా అనమాట. సో ఇది ఫ్లైట్. వీలైతే మంచి మంచి ట్రావెల్ షాట్స్, ఒకవేళ మంచి లొకేషన్ కనిపిస్తే అది కూడా ఇంక్లూడ్ చేస్తారు. వెట్టెస్ట్ ఐలాండ్ కదా, ఎక్కడ చూడు అంత వెట్గా, లాస్ట్కి ఈవెన్ గ్లాస్ పైన కూడా మనకన్నీ వాటర్ డ్రాప్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా మనకి ఈ వెట్టెస్ట్ ఐలాండ్ నుంచి నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళబోతున్నాము, పలావ్కి. చూద్దాం ఎలా ఉంటుందనేది. పలావ్ కూడా చాలా మంచి దేశం అని విన్నాను, అది కూడా చూసి ఎంజాయ్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా. ఈ ఐలాండ్ కంట్రీస్ ఫ్లైట్స్ అవైలబిలిటీ ఎంత తక్కువ ఉంటుంది, ప్లస్ ఎయిర్పోర్ట్ ఎంత చిన్నగా ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఫ్లైట్ ఆన్ టైం అరైవ్ అయింది, ఓన్లీ హార్డ్లీ 15 to 20 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు కాబట్టి 5-10 నిమిషాల్లో మొత్తం చెక్ ఇన్ అంతా అయిపోయింది. సో జనరలీ మనకి ఇండియాలో అయితే అప్పుడప్పుడు టేక్ ఆఫ్కి పర్మిషన్స్ కూడా వచ్చేస్తాయి, కానీ ఇక్కడ ఏంటంటే యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఇంకోటి దిగుతుందని ఆపారు ఇప్పటిదాకా. అంటే ఒక ఫ్లైట్ దిగేంత వరకు ఆగి దాని తర్వాత ఈ ఫ్లైట్కి పర్మిషన్ వస్తుందంట. అంటే ఒకే ఫ్లైట్ ఎక్కాలి, ఒకటే ఫ్లైట్ దిగాలి ఒక సమయంలో. అంతకు మించి ఇక్కడ వీళ్ళ దగ్గర కెపాసిటీ కానీ లేకపోతే అవకాశం కానీ లేదనమాట. సో అలాంటి చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్, చిన్న చిన్న ఐలాండ్ కంట్రీస్ ఇవి. అలాంటి కంట్రీలో తిరుగుతున్నాము. ఇక్కడ నుంచి మనం పలావ్ వెళ్ళబోతున్నాము. సో చూపిస్తాను, దారిలో ఏదైనా మంచి షాట్స్ ఉంటే చూపిస్తాను. కంప్లీట్ వింగ్ మీద వచ్చింది మనకి. సో వింగే కనిపిస్తుంది చూడండి. మనకి ఫోన్పే ఐలాండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఏరియల్ వ్యూ ఇది. ఇక్కడ నుంచి పలావ్ వెళ్ళిపోతుంది. ఈ ఫ్లైట్లో నా పరిస్థితి ఎలా ఉందంటే, మనకి ఆర్మీలో వింగ్ కమాండర్ అంటారు కదా, ఆ టైప్లో వింగ్ పైన ఇచ్చారు కరెక్ట్గా. సో ఇక్కడ వింగ్ ఉంది, వింగ్ పక్కనే నా సీట్ ఉంది. సో ఇక మనకి ఏం విజిబిలిటీ ఉంటుంది, ఏం వీడియోస్ తీయగలం. ప్రయత్నం చేద్దాం, కొంచెం పక్క సీట్ ఏదైనా వెళ్ళి లేదా ఏదైనా మంచి షాట్ కనిపిస్తే వీడియో తీయడానికి ట్రై చేస్తాం. కానీ వింగ్ మాత్రం, ఎయిర్లైన్ వింగ్ మాత్రం బాగా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. యాక్చువల్గా వింగ్ అడ్డు ఉండడం వల్ల మనకి ఏం కనిపిస్తుంది, అసలు ఏం బాగా కనిపించదేమో, ఎలా వస్తాయో ట్రావెల్ షాట్స్ అనుకున్నాను. కానీ కింద క్లౌడ్ బెడ్, పైన వింగ్ అల్టిమేట్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఇప్పటివరకు తీసిన వీడియోస్ అన్నింటిలో ఇంకా ఇదే బెస్ట్ అనిపించింది నాకు. ఇంతకుముందే టైం ల్యాప్స్ చూసారు కదా, బ్యూటిఫుల్గా ఉంది కదా, ఎంజాయ్ చేయండి. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తామని వీడియో చేస్తున్నా. ఎప్పుడైనా సరే వెజిటేరియన్ కనుక మీరు ట్రావెల్ చేసేటైతే ఖచ్చితంగా ఎయిర్లైన్స్ వాళ్ళతో ముందే మాట్లాడి వెజిటేరియన్ అనేది ప్రీ బుక్ చేసుకోండి. లేకపోతే ఎప్పుడు ఆల్మోస్ట్ చాలా ఫ్లైట్స్లో వెజిటేరియన్ ఫుడ్ అనేది అవైలబుల్ ఉండదు. నాకు అవైలబుల్ లేకపోతే ఫ్రూట్స్, చిప్స్ అండ్ చాక్లెట్ అవి లక్కీలీ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. వెజిటేరియన్ ఆప్షన్ అన్ఫార్చునేట్లీ నౌరు ఎయిర్లైన్స్లో ఏమైందంటే వెబ్ చెక్ ఇన్ లేదు, అండ్ దెన్ వెజిటేరియన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం లేదు. ఎలా చేయాలి అని అంటే ఇప్పుడు ఈమెయిల్ పంపించాలి అన్నమాట. సో ఎవరైనా సరే ట్రావెల్ చేసేటప్పుడు మీరు దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఈమెయిల్ పంపించడమా లేకపోతే వాళ్ళని కాంటాక్ట్ చేసి చెప్పడమా అనేది చేయండి. లేదంటే ఫుడ్ తినకుండా ఉండడానికి ప్రిపేర్డ్గా ఉండండి. వెజిటేరియన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకేనా, నేను వెజిటేరియన్ కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫ్రెండ్స్, పలావ్ దగ్గర ఐలాండ్స్ చూస్తున్నారా ఎలా ఉన్నాయో? ఏరియల్ వ్యూలో అల్టిమేట్ ఉంది కదా. ఒకవైపు నేల కనిపిస్తుంది, అక్కడ సముద్రం, లగూన్, బ్యూటిఫుల్, అమేజింగ్ ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో పలావ్లో రీచ్ అయిపోతాం. ఫోన్పేలో స్టార్ట్ అయిన మన ప్రయాణం పలావ్లో చేరుకుంటుంది. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది ప్లేస్.
ఫోన్పే అండ్ పలావ్ సూపర్గా ఉంటాయి అంటే ఏదో అనుకున్నా కానీ సముద్రంలో మధ్యలో లగూన్స్ ఎలా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఏమైనా ఐలాండ్ ఉందో లేదో తెలియదు కానీ లగూన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి, అల్టిమేట్ కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు కొన్ని ఐలాండ్స్ కూడా కనిపిస్తున్నాయి, చిన్న చిన్న గుట్టలు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి, అంత దూరంలో ఉన్నాయి. జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నా. ఏరియల్ వ్యూ ఆఫ్ పలావ్. ఇంకెప్పుడు సిటీ వైపు వెళ్తున్నట్టున్నాము. ఇంకా ఇళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఐలాండ్స్తో పాటు. కంప్లీట్ ఫుల్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ట్రీస్ అండ్ దెన్ ఓషన్ అండ్ సమ్ హౌసెస్. సూపర్ కాంబినేషన్ కదా, ఎంత బాగుంది కదా. వావ్, బ్యూటిఫుల్. ఇది చూడండి, అదొక ఐలాండ్ ఇదొక ఐలాండ్, మధ్యలో కాజ్వే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. రెండు ఐలాండ్లను జాయిన్ చేసే కాజ్వే అది. వావ్, బ్యూటిఫుల్గా ఉంది రోడ్ అయితే. ఫైనల్లీ పలావ్కి వచ్చేసాను. సో ఇక్కడ ట్రావెల్ షాట్స్ ఎలా వస్తాయో, మనం వింగ్ పక్కనే ఉన్నాము, బాగుంటుందో లేదో అనుకున్నాను కానీ సూపర్ అల్టిమేట్ షాట్స్ అయితే వచ్చాయి. అవన్నీ విజువల్స్ యాడ్ చేస్తున్నా చూడండి, ఎందుకంటే కొన్ని టైం ల్యాబ్స్ యాడ్ చేశాను, కొన్ని నార్మల్ సినిమాటిక్ వీడియో తీశాను. సో సూపర్ లొకేషన్స్ అయితే అల్టిమేట్ ఉంది. పలావ్ ఈజ్ అ బ్యూటిఫుల్ కంట్రీ. సో పలావ్ని చూసి ఎంజాయ్ చేయండి. పలావ్లోని కరోర్ ఎయిర్పోర్ట్లో దిగాను. సో ఇదే మనం వచ్చిన నౌరు ఎయిర్లైన్స్ ఫ్లైట్. ఫస్ట్ టైం ఈ పసిఫిక్ ఐలాండ్స్లో కూడా ఒకటి మనకి ఏరో బ్రిడ్జ్ అనేది ఇప్పటిదాకా నడిపించేవాళ్ళు, ఫస్ట్ టైం ఏరో బ్రిడ్జ్ కనెక్ట్ అయింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది కొంచెం బెటర్ అడ్వాన్స్ కంట్రీ అని. అండ్ దిస్ ఇస్ గోనా బి ద ఫైనల్ పసిఫిక్ ఐలాండ్ విచ్ ఐమ్ ట్రావెలింగ్. సో పసిఫిక్ ఐలాండ్స్లో ఓషియానియా కంట్రీస్లో ఇది ఆఖరి దేశం. దిస్ ఇస్ మై కంట్రీ నెంబర్ 36, 36వ దేశం. సో 35 మార్కులతో ఆల్రెడీ పాస్ అయిపోయాను. 100 దేశాలు తిరుగుదాం అనుకుంటే. సో ఇక్కడ నుంచి ఇంకంత డిస్టింక్షను అండ్ దెన్ ఫైనలీ సెంట్ కోసం 100 దేశాల కోసం మన ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంటుంది. సో దీని తర్వాత ఇమిగ్రేషన్ ఏం జరిగింది, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఎలా ఉందనేది చెప్తాను, చూస్తుండండి. Thank you. Okay friends, so I've entered in Palau, Karor International Airport in Palau. So this is my 36th country. So రావడంతోనే మనకి ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్ వెల్కమ్ చేశారు, వీళ్ళు మంచిగా డాన్స్ చేశారు, వీళ్ళ ఫార్మ్ ఆఫ్ డాన్స్ చూపించారు మనకి. సో we were lucky to see the form. So you actually going to dance inside? Yeah. When? Like in a few minutes. In few minutes. Okay. So is that like a welcome dance? Yes. వావ్, ఫ్యాబులస్. సో వీళ్ళు వెల్కమ్ డాన్స్ చేస్తారంట, అది ఇంకా కొంచెంసేపు అయినాక లోపల మనకి బయట చూపించారు, ఎందుకంటే మనం ఆల్రెడీ లోపల నుంచి బయటకు వచ్చాం కాబట్టి అవకాశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ గర్ల్స్ అండ్ నైస్ మీటింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయిపోయాను. ఇక్కడ ఆన్లైన్ ఫామ్ ఒకటి ఫిల్ చేయించారు, ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత బయటకు వచ్చాను అనమాట. సో అన్ఫార్చునేట్లీ మన హోటల్ వాళ్ళు ఎవరు లేరు, ప్లస్ ఈవెన్ సిమ్ కార్డ్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాయి. సో బయటికి వెళ్ళిన తర్వాత యూస్ చేసుకోవాల్సిందే. సో అన్ఫార్చునేట్లీ ఇక్కడ కూడా నా ఇండియా సిమ్ పనిచేయట్లేదు, సో ఇంటర్నేషనల్ రోమింగ్ పనిచేయట్లేదు. సో అక్కడ ఉన్న వాళ్ళు డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట కలిశారు, వాళ్ళు మంచిగా డాన్స్ పర్ఫామ్ చేసి చూపించారు మనకి. సో ఇట్ వాజ్ ఎ గుడ్ టైం. సో ఈరోజు ఒక్కరోజే ఉంది మనకి.
ఈ రోజు తర్వాత రేపు తైవాన్కి వెళ్ళబోతున్నాను. సో చూద్దాం. సో ఇక్కడ ఒక ఎంట్రీ ఫామ్ ఒకటి ఫిల్ చేశాను. ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద ఫ్లైట్. సో నాతో పాటు వచ్చిన ఫ్లైట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మనీలాకి వాళ్ళు ఓన్లీ ట్రాన్సిట్ అవుతున్నారు. నేను ఒక్కనే మనీలా కాకుండా ఇక్కడ ఉండబోతున్నాను ఈరోజు నైట్ ఇక్కడ ఉండి రేపు తైవాన్కి వెళ్ళబోతున్నాను. సో ఫైనలీ పలావ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేసాను. ఇక్కడ ఎంకే హోటల్ అని చెప్పేసి ఒక హోటల్లో బుక్ చేసుకున్నా. అది ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. సో మనకి సిటీ దాటేసి ఒక ఐలాండ్ దాటేసి కాజ్వేలోంచి ఇంకో ఐలాండ్స్లోకి వెళ్ళాలి. మలకల్ ఐలాండ్స్, రైట్? సో మలకల్ ఐలాండ్స్లో ఉంది, అరౌండ్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్. దానికే $30 తీసుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ హోటల్ వాళ్ళు మనకి పికప్ చేసుకోవడానికి రావాలి, కానీ ఎవరు రాలేదు, ఎందుకో తెలియదు. సో వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా వెరిఫై చేసినప్పుడు నాది బుకింగ్ లేదన్నారంట. నేను ఎయిర్బిఎన్బి యాప్లో చూపించాను, ఆల్రెడీ పే కూడా చేశాను, అది ఎప్పుడో పేమెంట్ కూడా అయిపోయింది, ప్లస్ అంతేకాకుండా నేను ఆల్రెడీ హోటల్ బుక్ చేశానని చెప్పి. సో ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటనేది తెలియదు. సో ఇప్పుడు అక్కడ హోటల్కి వెళ్ళిన తర్వాత అసలు మనకు బుకింగ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. పేమెంట్ అయితే అయిపోయింది, నా దగ్గర కన్ఫర్మేషన్ అవుతుంది, కానీ ఫోన్ చేయడానికి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. అండ్ దెర్ ఇస్ నో కాంటాక్ట్, ఐ కెనాట్ మేక్ ఎ కాల్, ఎందుకంటే నేను వాళ్ళకి కాల్ చేయడానికి నా దగ్గర ఫోన్ సర్వీస్ లేదు ఇక్కడ. సో ఇప్పుడు వెళ్ళి ఏదైనా ఒక సిమ్ కార్డ్ తీసుకుంటే లోకల్ సర్వీస్ వస్తే మాట్లాడడానికి ఉంటుంది, ఎందుకంటే ఇండియా నెంబర్ కూడా ఇక్కడ పనిచేయట్లేదు యాజ్ యూజువల్. సో ఇది ప్లస్ వి ఫౌండ్ అన్ ఏబుల్ డ్రైవర్, సో హీఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. సో ఆయన మనకు కలిశారు ఎయిర్పోర్ట్లో. హీఈస్ గోయింగ్ టు టేక్ అస్ త్రూ టు ద హోటల్ ఫస్ట్, ఆ తర్వాత ఇక్కడ లోకల్ కూడా మనకి టూర్ చేపిస్తున్నారు. సో చూస్తుండండి. ఇది పలావ్ ఐలాండ్స్ ఎలా ఉందని మీకు రోడ్డు చూపిస్తున్నాను. అయితే ఎయిర్పోర్ట్ అంతా ఖాళీగా ఉంది కదా, ఎందుకు అసలు మనకు కనీసం మనకి సిమ్ కార్డ్ దొరకలేదు, రెంటల్ కార్డ్ దొరకలేదు, ట్యాక్సీ దొరకలేదు, ఏంటి అని చెప్పేసి అని కనుక్కుంటే తెలిసింది ఏంటి అని అంటే ఈరోజు యూత్ డే అంట. ఇట్స్ అ నేషనల్ హాలిడే ఇన్ పలావ్. సో మనం ఎప్పుడు వచ్చినా కూడా స్పెషల్ డేస్లోనే వెళ్తాం కదా ఏ దేశానికి వెళ్ళినా. సో ఈరోజు మనకు బంపర్ ఆఫర్ అనమాట, అందుకే ఎవరు లేరు ఎయిర్పోర్ట్లో. సో ఈరోజు యూత్ డే సెలబ్రేషన్. సో ఇట్స్ అ లాంగ్ వీకెండ్ ఇన్ పలావ్, ఫ్రైడే, సాటర్డే, సండే. అండ్ దెన్ ఆ అమ్మాయిలు అది ఏంటి ప్రతి ఎయిర్లైన్స్ వాళ్ళకి డాన్స్ చేస్తారా అంటే కాదు. ఈరోజు జపాన్ ఎయిర్వేస్ వాళ్ళు ఒక కొత్తది ఎయిర్లైన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారంట, ఒక 1 month కోసం సర్వీసెస్ ఫ్రమ్ పలావ్ టు జపాన్. సో ఆ జపాన్కి వాళ్ళు ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. సో చార్టర్డ్ ఫ్లైట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆ చార్టర్డ్ ఫ్లైట్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దాని సందర్భంగా ఆ అమ్మాయిల్ని పిలిపించి డ్యాన్స్ అనేది చేపిస్తున్నారంట. సో లోకల్ పర్ఫార్మర్స్ అనేది వాళ్ళు ఎయిర్పోర్ట్కి అందుకే వచ్చారు. సో మనకి ఏదైనా అదృష్టం మనకు బాగుంటుంది కదా, సో మనకు అన్నీ చూసుకునే అవకాశం. సో వాళ్ళు ఎయిర్పోర్ట్లో తగలడము, వాళ్ళతో డ్యాన్స్ చేయించడము, వాళ్ళతో పాటు ఫోటోలు దిగడము అవన్నీ జరిగాయి. వాళ్ళందరితో కొంతసేపు ముచ్చట్లు పెట్టాను. సో కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ పలావ్ జాపనీస్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అంట. సో జపాన్ వాళ్ళు ఈ బ్రిడ్జ్ని బిల్డ్ చేసి దే గిఫ్టెడ్ ఇట్ టు పలావ్, వాళ్ళ ఫ్రెండ్షిప్కి గుర్తుగా. సో ఈ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం వాటరే కనిపిస్తుంది మనకి. సో సముద్రం పైన ఈ బ్రిడ్జ్ కట్టడం జరిగింది. సో ఈ బ్రిడ్జ్ అనేది జపాన్ వాళ్ళు కట్టించారనమాట. సో ఇది దాటి ఎయిర్పోర్ట్ నుంచి ఇది దాటిన తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మనకి అప్పుడు సిటీ వస్తుంది, డౌన్ టౌన్ ఏరియా వస్తుంది. ఆ డౌన్ టౌన్ ఏరియా కూడా క్రాస్ అయ్యి ఇంకా ముందుకెళ్తే మలకుల రైట్ మలకల్ ఐలాండ్ వస్తుంది. ఆ మలకల్ ఐలాండ్లో మనం తీసుకున్న హోటల్ ఉంది. సో దిస్ ఇస్ లైక్ ఎ కాజ్వే. దిస్ ఇస్ ఎ కాజ్వే. సో ఇటు లెఫ్ట్ అండ్ రైట్ వాటర్ ఉండి మధ్యలో మనము ప్రయాణం చేస్తున్నాం. సో ఇక్కడ పలావ్ సెల్ అనేది సిమ్ కార్డ్ తీసుకున్నా. ఇదంతా ఒక బంగ్లాదేశ్ స్టోర్ అనమాట. సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా బంగ్లాదేశీసే. సో మన దేశీ స్టోర్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకొని వెళ్తే, సో మలకల్లోని హోటల్లో అక్కడ మనకి కిచెన్ కూడా ఉందంట. సో మనము వంట చేసుకోవడానికైనా కుదురుతుంది అనమాట. సో ఇది ఇక్కడ నేను సిమ్ కార్డ్ తీసుకున్నా. 10 GB డేటాకి అరౌండ్ $27 అయింది. $27కి 10 GB డేటా అండ్ 190 minutes ఫర్ 1 week ఇస్తున్నాడు. మనకు ఓన్లీ 1 day చాలు. సో ఆ 10 GB డేటాని మనము ఇక్కడ యూస్ చేద్దాం. సో ఇప్పుడు సిమ్ కార్డ్ వచ్చేసింది, కొంచెం ధైర్యం వచ్చేసింది, ఎందుకంటే మనకి ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి. అండ్ హోటల్ అతను కూడా ఎయిర్బిఎన్బిలో ఇప్పుడే మెసేజ్ చేస్తే, అరే ఎయిర్పోర్ట్కి మేము పంపించాను, పికప్ చేసుకోవాలన్నారు. నేను ఆల్రెడీ ½ an hour వెయిట్ చేశాను, ఎవరు రాకపోతేనే నేను వేరే అవుట్ సైడ్ ట్యాక్సీ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాను అనమాట. సో ఇట్స్ ఎ మిస్టేక్, సారీ అని చెప్పేసి అన్నాడు. కానీ హోటల్ బుకింగ్ అయితే కన్ఫర్మ్డ్ అంట. సో హోటల్ గురించి అయితే ప్రాబ్లం లేదు. ఇంటర్నెట్ లేకపోవడంతో ఇది బాధ. ఎయిర్పోర్ట్లో ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయట్లా, హార్డ్లీ 10 to 20 kbps కూడా రావట్లేదు. సో అసలు కనెక్ట్ కూడా సరిగా అవ్వట్లా, అందుకే అసలు కాల్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడే సిటీలోంచి
దాటేసి మాలకల ఐలాండ్కి వెళ్తున్నాము. మాలకలలో మన హోటల్ ఉంది. పలావ్లో దాదాపు 18,000 పాపులేషన్ ఉందంట, 18,000 మెంబర్స్ పాపులేషన్. దాంట్లో 65% పలావన్స్ అయితే 35% ఏషియన్స్ ఉన్నారు. సో చైనీస్, జాపనీస్ చాలామంది కూడా ఏషియన్స్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఈ 18,000 మంది కాకుండా దాదాపు 10-11,000 మంది కాంట్రాక్టర్స్ ఆర్ ఆల్సో దేర్ హూ ఆర్ ఆల్ ఫ్రమ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇక్కడ ఇండియన్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువే ఉంది. దాదాపు 1000 మంది ఇండియన్స్ ఉన్నారంట, బంగ్లాదేశీ వాళ్ళు ఉన్నారంట. ఇప్పుడు మనం బంగ్లాదేశీ స్టోర్కే వెళ్ళి మనము సిమ్ కార్డ్ తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉందంట. ఆ రెస్టారెంట్ ఎలా ఉంది, అక్కడ టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా మనం చూద్దాము. బట్ గుడ్ థింగ్ ఇస్, సో ఇక్కడ మనకి ఇండియన్స్ కూడా అవైలబుల్ ఉన్నారు. సో దిస్ ఇస్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పలావ్. అండ్ సో ఇక్కడ మనం లోకల్ తిరిగినప్పుడు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ముందు హోటల్ చెక్ ఇన్ చేస్తాను, హోటల్ ఎలా ఉందో చూపిస్తాను, దాని తర్వాత మనం నెక్స్ట్ ఫాలోఅప్ చేద్దాం. సో ఫైనలీ ఎంకే హోటల్, ఎంకే డైవ్ అండ్ రిసార్ట్కి వచ్చేసాము. సో ఇక్కడ మనకి ఎంకే డైవ్ అండ్ రిసార్ట్ అని ఉంది. సో ఇక్కడ అంతా డైవింగ్ క్లబ్ కూడా ఉందన్నమాట. పక్కనే సముద్రం ఉంది. సో డైవింగ్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఇది సూపర్ ఏరియా. మనమైతే డైవింగ్ చేయదలుచుకోలేదు ఇప్పుడు ఆల్రెడీ ఎంకే హోటల్కి వచ్చేసాం కదా. ఐమ్ గోనా షో యూ మై రూమ్. సో రూమ్ నెంబర్ 206 సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఇది మనకి 2 బెడ్స్ ఇచ్చారు ఒక పర్సన్కి. సి దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ యూ ఓపెన్ ద కర్టన్స్ and we go out, it is right across, there is an ocean facing. ఫ్యాబులస్ ఉంది. ఇది యాక్చువల్గా ఇది డైవ్ ఇన్ రిసార్ట్ కూడా కాబట్టి ఇక్కడ స్కూబా డైవింగ్ అన్ని రకాలు ఇక్కడ నుంచే డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో అందుకే మనకి ఇక్కడ బోట్స్ కూడా ఇక్కడ రెడీగా కనిపిస్తున్నాయి, షిప్స్ అక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ద వాటర్ లుక్స్ సో నైస్, బ్లూ అండ్ గ్రీనిష్ కలర్, బ్యూటిఫుల్, అమేజింగ్. సో ఫ్యాబులస్. అండ్ సో దట్స్ ఇట్. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, ఈ హోటల్ అయితే బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ కిచెన్ ఫెసిలిటీ ఉందనంటే, కిచెన్ ఐ థాట్ విదిన్ ద రూమ్ అనుకున్నా, కానీ రూమ్లో లేదు, మనకి ఇక్కడ బయట సపరేట్ ఉందంట. సో మనం ఆల్రెడీ కొంత ఐటమ్స్ తెచ్చుకున్నాను కాబట్టి ఐల్ గో అండ్ ట్రై అండ్ కుక్ సంథింగ్. ఒకవేళ మనకి ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరకకపోతే ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది కాబట్టి అది కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. A few hours later. పలావ్లోని ఆఖరి ఘట్టం ఎక్కడైతే మనకి మొత్తం నేల ఎండ్ అయిపోతుందో ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్నాను. దీన్ని ఐస్ బాక్స్ అంటారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ అటువైపు అంతా సముద్రమే ఉంది. ఇంకా అటువైపు కూడా, ఇంకా లాస్ట్కి అటువైపు 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ 2 బిల్డింగ్స్ కూడా గవర్నమెంట్ బిల్డింగ్సే. దాని తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత ఇక దెర్ ఇస్ నథింగ్. సో దిస్ ఇస్ అబ్సల్యూట్ ఎండ్ ఆఫ్ పలావ్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఇక్కడ మనకి సముద్రం ఎంత ప్రశాంతంగా, ఎంత నీట్గా ఉందనంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం వన్స్ ఇటువైపు ఒకసారి జూమ్ ఇన్ చేసుకొని చూస్తే, సో ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే కోరల్స్ అనేది ఎంత క్లియర్గా కనబడుతున్నాయి చూడండి మనకి, ఈ చెట్లు, కోరల్స్. సో దీనివల్ల జనాలు ఏంటంటే ఇక్కడికి మోస్ట్లీ పీపుల్ కమ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ప్లేసెస్, వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడికి డైవింగ్ కోసం వస్తూ ఉంటారు అనమాట. సో ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉందో, గ్రీన్గా, వైట్గా, బ్లూ కలర్లో ఓషన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఈ పర్టికులర్ ఐస్ బాక్స్ అనే ప్లేస్ ఎందుకు ఫేమస్ అని అంటే, ముఖ్యంగా పలావ్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా రోడ్ల పైన తాగడానికి అలౌ లేదు, కానీ ఈ ఒక్క స్పాట్లో మాత్రం డ్రింక్ చేసే వాళ్ళకి బియర్లు కానీ లేకపోతే మందు కానీ తెచ్చుకొని తాగడానికి ఇక్కడ అవకాశం ఉందంట. లక్లీ ఇక్కడ మనకి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి పెద్ద డిస్టర్బెన్స్ ఏం లేదు. సో ఇక్కడ అంతా హ్యాపీగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ ఎండ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి మనం విల్ గో టు ద సిటీ. సో సిటీకి వెళ్ళి సిటీలో ఏమేమి ఉన్నాయనేది చూసుకుందాం. సముద్రంలో కోరల్స్ ఎంత క్లియర్ కనబడుతున్నాయని చూపిస్తాను చూడండి. అసలు లిటరల్లీ ఇది సముద్రంలానే లేదేదో మనకి స్విమ్మింగ్ పూల్ లాగా కనిపిస్తుంది. దీంట్లో అసలు కరెంట్ అనేది ఏం లేదు. అందుకే ఇక్కడ డైవింగ్ చేయడానికైనా, స్నార్క్లింగ్ చేయడానికైనా చేస్తే సముద్ర జీవాలు అనేది చాలా క్లియర్గా కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్గా, నీట్గా, క్లీన్గా, అల్టిమేట్ ఉన్నాయి. వాటర్ అయితే, వాటర్ సోర్స్ సూపర్. ఇదంతా కూడా ఎండ్ పాయింట్ ఆఫ్ పలావ్. ఇప్పుడు నేను ఇక్కడ లాంగ్ ఐలాండ్ బీచ్ అంటారు, లాంగ్ ఐలాండ్ పార్క్ అంటారు అనమాట. సో అక్కడ ఉన్నాను. ఇక్కడ మనకి బ్రిడ్జ్ కింద వాటర్ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఇప్పుడు లో టైడ్ టైం అన్నమాట. సో యూ కెన్ సీ ఇట్. సో ఇక్కడ అసలు లిటరలీ వాటర్ ఏం కనిపించట్లా. అక్కడ మొత్తం అంతా అక్కడ అటువైపు ఎండిపోయినట్టుంది. ఇక్కడైతే అన్ని మనకి కోరల్స్ కింద దాకా కనిపిస్తున్నాయి కంప్లీట్గా. సో హై టైడ్ టైంలో ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వస్తాయంట వాటర్. సో ఈ స్పాట్ వరకు వాటర్ వస్తాయంట. ఇది ఎక్స్ట్రీమ్ లో టైడ్ అనమాట. సో కంప్లీట్ మొత్తం ఎండిపోయినట్టు ఉంది. సో ఇది సముద్రం అనేది ఇక్కడ లో టైడ్లా ఉండే సైడ్ మనకి
ఈజీగా హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఈత కొట్టడానికి కూడా సరిపడేంత వాటర్ కూడా లేవన్నమాట. సో హై టైడ్ టైంలో మాత్రం ఇక్కడ దాకా వస్తాయి కాబట్టి అప్పుడు చాలామంది స్విమ్మింగ్ చేస్తూ మనకు కనిపిస్తారంట. సో ఇది లాంగ్ ఐలాండ్ పార్క్. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ ప్లేసెస్. కాకపోతే దెర్ ఇస్ నథింగ్ మచ్ హియర్. ఇక్కడ లో టైడ్కి హై టైడ్కి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. సో ఇది లో టైడ్ టైం కాబట్టి ఇంత తక్కువ వాటర్ ఉన్నాయి. సో మళ్ళీ మనకి అమావాస్య అయిపోయిన తర్వాత హై టైడ్ మొదలవుతుందంట. పౌర్ణమి కల్లా కంప్లీట్ ఫుల్ టైడ్ హై టైడ్ వచ్చినప్పుడు మొత్తం ఒక 10 feet హైట్ ఎక్కువ వాటర్ వస్తుంది. ఎంత డిఫరెన్స్ ఉంది లిటరలీ. ఇక్కడంతా నడుచుకుంటూ వచ్చేసాను వితౌట్ ఎనీ వాటర్ బీయింగ్ టచ్. నార్మల్గా అయితే ఇదంతా కూడా వాటర్తో నిండిపోయింది కదా. ఇలా చూస్తుంటేనైతే నేను లిటరలీ వాటర్లోనే ఉన్నానేమో అనిపించే ఫీలింగ్ వస్తుంది. సో వాటర్ అంతా పక్కనే ఉన్నాయి నాకు. కాకపోతే చాలా లో టైడ్ ఉండడంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇటువైపు వాటర్ ఉన్నాయి అండ్ దెన్ ఇటువైపు వాటర్ ఉన్నాయి. మధ్యలో ఇదేదో కాజ్వే వేసినట్టు ఇక్కడ మట్టి ఉంది. కాకపోతే ఇది మనకి మొత్తం మళ్ళీ హై టైడ్ వచ్చినప్పుడు మొత్తం మూసుకుపోతుంది. మలకలలో మన హోటల్ ఉంది. ఆ హోటల్ దాటేసి ఇప్పుడు ఇంతకుముందు లాంగ్ ఐలాండ్ పార్క్ కూడా దాటేసాం కదా. సో అది దాటేసి కరోర్ వెళ్తున్నాం. సో కరోర్ వాజ్ ద ఓల్డ్ క్యాపిటల్ సిటీ. సో ఇప్పటికీ మనకి క్యాపిటల్ సిటీ అంటే కరోరే అంటారు, కానీ ఇక్కడ కంప్లీట్ ఒక న్యూ క్యాపిటల్ బిల్డ్ చేస్తున్నారు. అది రేపటి వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికి మాత్రం మనం కరోర్ అనేది ప్రస్తుతానికి ఇక్కడున్న డౌన్ టౌన్ ఏరియా అనుకోవచ్చు. ఆ డౌన్ టౌన్ ఏరియాకి బయలుదేరుతున్నాం. సో ఇప్పుడు మనం కరోర్ సిటీ నుంచి టీ డాక్కి వెళ్తున్నాము. ఇది టీ డాక్కి వెళ్ళే దారి అన్నమాట. సిటీ అయితే బాగానే ఉంది, కాకపోతే చిన్న దేశం. ఫారినర్స్ చాలా ఎక్కువ మంది కనిపించారు. మన ఇండియా నుంచి, నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి చాలా తక్కువ మంది వస్తారంట. కాకపోతే ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రం వర్కర్స్ మాత్రం చాలామంది. ఇప్పుడు నాతో పాటు ఉన్న డ్రైవర్ కూడా హీ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ నేపాల్. అతని పేరు కూడా కృష్ణనే. అతన్ని కూడా చూపిస్తాను. సో కృష్ణ ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ నేపాల్, మన నేపాలీ ఫ్రెండ్. సో ఆయన మనకి డ్రైవర్ కమ్ టూర్ గైడ్ కమ్ హీ ఈజ్ ఆల్సో డైవర్ అంట మనకి. సో ఇక్కడ మన హోటల్లో ఎంకే హోటల్లోనే వర్క్ చేస్తున్నాడు. సో అతను మనకి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు ఇప్పుడు ప్లేసెస్ అనేది. సో కృష్ణ విత్ రామకృష్ణ. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సన్సెట్ స్పాట్ దగ్గరకు వచ్చాను, టీ డాక్ అనే ఏరియా. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సన్సెట్ అవ్వబోతుంది ఇప్పుడే. ఎంత అల్టిమేట్ ఉంది అసలు. లొకేషన్, వాతావరణం అయితే సూపర్బ్ అసలు. మొత్తం కంప్లీట్ 360 degrees చూపిస్తున్నా మీకు. సో మన కార్ని ఇక్కడ దాకా తీసుకొచ్చేస్తారు. ఎంత బ్యూటిఫుల్ ఉంది. వాతావరణం అయితే అల్టిమేట్ అనిపిస్తుంది. అండ్ దెన్ సన్సెట్, పర్టికులర్లీ సన్సెట్ లుక్స్ సూపర్ సెక్సీ, ఎక్సలెంట్, చాలా బాగుంది. నార్మల్ వీడియో అయితే అసలు కనిపించదని అందుకే సెల్ఫీ వీడియో తీస్తున్నా. నార్మల్ వీడియోలో మొత్తం డార్క్ వచ్చేస్తుంది, ఎందుకంటే వెనకాల సూర్యుడు ఉన్నాడు కాబట్టి. అసలు ఎంత సూపర్ ఉంది చూడండి లొకేషన్. అల్టిమేట్ కదా, చాలా బాగుంది, సూపర్, ఫ్యాబ్యులస్, ఎక్సలెంట్ సన్సెట్. కంప్లీట్ సన్సెట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మొత్తం మనకి పగులు కనిపిస్తున్నాయి చూడండి. ఇదంతా సిమెంట్ అంతా పగిలిపోయింది. ఎందుకనంటే హై టైడ్ వచ్చినప్పుడు అంత హైట్లోకి వాటర్ రైజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు లో టైడ్లో ఉన్నాం కాబట్టి కనీసం 10-15 feet లోపలికి ఉన్నాయి. అక్కడ ముందుకునేమో కోరల్స్, సవేమో సముద్రపు రాళ్ళు. ఇవి మాత్రం మనకి సిమెంట్తో కట్టిన బ్రిడ్జ్ అనమాట. సో ఇదంతా కూలిపోయింది. అంత రేంజ్ వాటర్ వస్తాయి అన్నమాట. సేమ్ మనము మజురోలో చూసుకున్నాం కదా. నా రూమ్కి ఆల్మోస్ట్ 10 feet హైట్ దాకా వాటర్ వచ్చినాయి. నెక్స్ట్ డే చూసుకుంటున్నామో ఒక 20-30 feet లోపలికి వెళ్ళిపోయాయి వాటర్ అనేది, సముద్రం అనేది. సో సముద్రం అనేది ఎంత ఆశ్చర్యపరుస్తుంది అనేది చూసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ప్రశాంతంగా ఉన్న సముద్రాన్ని ఇప్పుడు చూస్తున్నాం మనం. ఎలాంటి అలలు ఎక్కువ లేకుండా, మనకి లోతు కొలవలేం కానీ దాని విన్యాసాలను మాత్రం మనం చూడగలం కదా. సో ప్రస్తుతానికైతే అత్యంత లో టైడ్తో ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పాను కదా, తాజ్ రెస్టారెంట్ అని ఉందంట.
సో తాజ్ రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు. ఆడికి వెళ్ళి అసలు మనకి మెనూ ఏమేమి ఉంది, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఇండియన్ ఫుడ్ ఎలా ఉందనేది టేస్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడే ఒక టీషర్ట్ తీసుకోవడం జరిగింది. రేపటి వీడియోలో ఆ టీషర్ట్ చూపిస్తాను, పలావ్కి సంబంధించిన టీషర్ట్ అనేది. ప్లస్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం తాజ్ రెస్టారెంట్కి వచ్చాం. ఇక్కడ తాజ్ మహల్ ఉంది సింబల్ కూడా. సో తాజ్ రెస్టారెంట్ వెళ్ళి అక్కడ ఫుడ్ ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఇక్కడ టీషర్ట్ అండ్ దెన్ ఇక్కడ 2 సావనీర్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ లోకల్ పలావ్ మేడ్. ఇదే మన ఇండియన్ రెస్టారెంట్ తాజ్ హోటల్. జనాలు అయితే చాలామందే ఉన్నారు. సో చాలా బాగుంది, ఇది నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఫుడ్ కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను పలావ్లోని తాజ్ రెస్టారెంట్లో ఉన్నాను. సో తాజ్ రెస్టారెంట్ అనేది మనకి ఇక్కడ పలావ్, ఇది నార్త్ పసిఫిక్ ఓషన్లో మనకి ఏషియాకి చాలా దగ్గరలో ఉంది పలావ్ అనే కంట్రీ. సో పలావ్ అనే దేశంలో వెజ్ పలావ్ తినబోతున్నా. పలావ్ అనే దేశంలో వెజ్ పలావ్ తినబోతున్నా. సో మనకి వెజ్ పలావ్ అండ్ దెన్ వెజ్ పకోడా ఆర్డర్ చేశాను అండ్ దెన్ ఫ్రెష్ జ్యూస్ కూడా వచ్చింది. సో ఇక్కడ నాకు బెస్ట్ అనిపించేది ఏంటంటే ఇక్కడ ఇంత దూరంలో ఓన్లీ 18,000 మాత్రమే ఉండే, 18,000 మాత్రమే పాపులేషన్ ఉండే ఇలాంటి చిన్న ఐలాండ్లో కూడా వీ హ్యావ్ అన్ ఇండియన్ అండ్ హీ ఈజ్ అ ప్రాపర్ అథెంటిక్ ఇండియన్ అండ్ దెన్ హీ హ్యాస్ గాట్ ఆథెంటిక్ షెఫ్. ఇండియా నుంచి పిలిపించి ప్రాపర్గా మన ఇండియన్ ఫుడ్ అంటే ఇండియన్ ఎలా ఉంటుందో అలాంటి టేస్టే వచ్చేలాగా స్పైసీ ఫుడ్ తయారు చేసి పెట్టారనమాట. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. సో ఈ మొత్తం పసిఫిక్ ఓషన్ ఐలాండ్స్ అన్నింటిలో తిరుగుతుంటే వనువాతులో మనం అప్పుడు ఒకసారి ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము, ఆ తర్వాత మళ్ళీ ఫీజీలో వెళ్ళాము, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే. సో మనకి అన్ని చోట్ల ఇండియన్ రెస్టారెంట్స్ లేకపోయినా సరే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఓన్లీ ఇండియన్స్ అనే కాకుండా బంగ్లాదేశీస్ అండ్ దెన్ నేపాలీస్ కూడా ఇక్కడ జాబ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ దే ఆర్ నాట్ రెసిడెంట్స్, దే ఆర్ నాట్ సిటిజన్స్ హియర్, దే ఆర్ రెసిడెంట్స్ హియర్. సో రెసిడెంట్స్ ఉండడం వల్ల కావచ్చు వీళ్ళకి చాలామంది సాయంత్రం వేళ చూస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ 50-60% మెంబర్స్ ఫుల్ ఉన్నారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెస్టారెంట్ అండ్ ప్రాపర్ అథెంటిక్ టేస్ట్తో ఉంది అండ్ దెన్ దేర్ ఇస్ అ గుడ్ వైబ్ హియర్ అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్. సో లుక్ ఎట్ ఓవర్ దేర్ ఓవర్ ద వీకెండ్స్. సో అంతమంది జనాలు ఉన్నారు. మనకి నైట్ టైంలో సో ఆఫ్టర్ 10 o'clock కూడా ఇంతమంది జనాలు ఉన్నారు. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్రైడే నైట్, డీజే నైట్ అంట, మ్యూజికల్ నైట్ అంట. సో అక్కడ మ్యూజికల్ నైట్ జరుగుతుంది. సో ఇంత దూరంలో కూడా మనకి ఇండియా అవతల ఇంత దూరంలో కూడా వీఆర్ హ్యావింగ్ ప్రాపర్ ఇండియన్ ఫుడ్ అండ్ ఆల్సో ఇండియన్ నైట్. దట్స్ గుడ్.